ఒకవైపున హీరో విజయ్ ఫ్యాన్స్ అదే వాళ్ళ అసోసియేషన్ అదే వాళ్ళ పార్టీ టీవీకేకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి వచ్చి మొన్న రజనీకాంత్‌కి దమ్ము లేదు, ధైర్యం లేదు, పిరికోడు, డీఎంకే అంటే భయపడతాడు. అందుకని పార్టీ పెడతానని చెప్పి మానేశాడు. ఎన్నికల్లో కూడా పోటీ చేయడు. అదే మా విజయ్‌కి అయితే దమ్ముంది చూసుకోండి అని స్టేట్మెంట్ ఇవ్వడం. దానికి ప్రతిగా రజనీకాంత్ ఫ్యాన్స్ పెద్ద పెద్ద పోస్టర్‌లేసి అయ్యా నిన్ను నమ్ముకొని ఉంటే వాళ్ళు చూడండి మనల్ని అవహేళన చేస్తున్నారు. వాస్తవంగా వాళ్ళని ఓడిస్తాం. నువ్వు రాజకీయాల్లోకి వచ్చుంటే ఇట్లాంటి మాట పడేవాళ్ళం కాదు కదా అంటూ పోస్టర్‌లేయడం ఇదంతా చూసాం. ఇప్పుడు రజనీకాంత్ తాజాగా చేసినటువంటి ట్వీట్ అది విజయ్‌ని టార్గెట్ చేస్తూ నర్మగర్భంగా చేశారు. చదువుకున్న జ్ఞానం లేని కొందరు మాటలతో సమాజంలో గందరగోళం సృష్టిస్తున్నారు. మనందరం ఒకే బాధలు పడ్డాం, ఒకే కష్టాలు ఎదుర్కొన్నాం. చరిత్రలో కూడా ఇట్లాంటి సమయాల్లో ఐక్యంగా నిలబడి గెలిచాం. ఎప్పుడూ కూడా అలాగే చేయాలి. ఇప్పుడు కూడా అలాగే చేయాలి. ఆహ్, ఎవరి మాటలకు భయపడకండి. పోరాటాన్ని కొనసాగించండి. వచ్చేయండి తమిళనాడ, వచ్చేయండి తమిళ ప్రజలారా, పోరాటాన్ని ఆపకండి. ఆహ్, అదవ్ అర్జున్ అనేటటువంటి విజయ్ పార్టీ నాయకుడు రజనీకాంత్ గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి విషయానికి స్పందిస్తూ రజనీకాంత్ ఈ లేఖ విడుదల చేశారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. 2021లో రజనీకాంత్ డీఎంకే పార్టీకి తలొగ్గి పార్టీ పెట్టలేదన్నటువంటి విమర్శల నేపథ్యంలో ఇది జరుగుతోందనమాట.